ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అసలు నువ్వు మనిషివేనా? తాళి కట్టిన భార్య నీకోసం ఇంతలా బాధపడుతుంటే నువ్వు కనీసం తన గురించి ఆలోచించకుండా ఇలా లాయర్తో విడాకుల నోటీస్ తీసుకొస్తావా? రాము, నువ్వాగు. చూడు అభిరామ్, ఇప్పుడు నువ్వు కోపంలో ఉన్నావు. మేము డబ్బు ఇవ్వలేదన్న బాధ నీలో ఉంది. నేను కాదండలేదు, కానీ విడాకులని చాలా తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నావు. అవును బాబు. నువ్వు వైశాల్ ఇంటి నుంచి పంపించేశాక తను ప్రశాంతంగా ఒక్క పూట కూడా భోజనం చేయలేదు. కంటి నిండా ఒక్క పూట కూడా నిద్రపోలేదు. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తుంది. నువ్వు దూరం అయితే ఎలాగాని భయపడుతుంది. ఇటు మాకు చెప్పలేక అటు నిన్ను మార్చుకోలేక తనలో తనే నరకం అనుభవిస్తుంది. ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకోవడానికి వెళ్ళింది. మేమందరం చూసి కాపాడుకున్నాం. తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది. సమయానికి మా అన్నయ్య చూశాడు కాబట్టి తనను రక్షించి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చాడు. అది వైశాలి మనసు. పొరపాటున తనకేమైనా జరిగి ఉంటే మేమంతా బాధపడేవాళ్ళం. దీనంతటికి కారణం ఎవరో తెలుసా? నువ్వు అలా ప్రవర్తించడమే. ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉంటుంది, అంతేకాని గొడవలు పెట్టుకోవడం, విడిపోవడం పరిష్కారం కాదు. దయచేసి ఇంకొకసారి ఆలోచించు. ఏంటి వైశాలి ఇది? నీకు నా మీద ఇంత ప్రేముందా? కనీసం ఒక మాట ముందు చెప్పాలి కదా. నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావా? ఈ విషయమే నాకు చెప్పాలి కానీ చచ్చిపోవాలనుకున్నావా? ఎంత తప్పు చేశావు? నిజంగా వదిన గారు చెప్పినట్టు నీకేమైనా జరుగుంటే నాకు మీలాగే మాట్లాడాలనుంది, మీలాగే నటించాలనుంది. కానీ నాకు మీ అంత నటన రాదే. ఇప్పుడు ఎందుకు వైశాలి? నీ గురించి, నీ బాధల గురించి ఈవిడ గారు నాకు చెప్తుంది. మనకు పెళ్లి చేసిన పెద్ద మనిషికి, నీ చెల్లికి ఈ విషయం నువ్వే చెప్పు. నా మనసు మారదు అని. బాబు, నువ్వు నాకన్నా చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. విడాకులు మాత్రం వద్దయ్యా. ఏదో ఒకటి చేసి నువ్వు అడిగింది నేను చేస్తాను. కొంత సమయం మాత్రం ఇవ్వు, అంతేకాని నా బిడ్డ బతుకు మాత్రం నాశనం చేయకు. నా కూతురు కళ్ళలో కన్నీళ్లు చూస్తే నేను భరించలేను. ఇది చాలా బాగుందండి. నేను ఒక్కడిని తప్పు చేసినట్టు మీరందరూ నా క్లాస్ ఇస్తారేంటి? నేను రావడానికి ఒక క్షణం ముందు మీ కూతురేం మాట్లాడింది? లీగల్గా ప్రొసీడ్ అవుదామని లాయర్తో మా ఇంటికి వస్తారని చెప్పింది కదా. చూడు అభిరామ్, నేను లీగల్గా ప్రొసీడ్ అవుదామన్నది మిమ్మల్ని విడదీయడానికి కాదు. మేమేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు కదా. కనీసం లాయర్తో చెప్పించి కొంత సమయం తీసుకుందాం అనుకున్నాం. అంతేగాని నువ్వు అనుకున్నట్టు విడాకుల కోసం కాదు. మిమ్మల్ని విడదీసే ఉద్దేశం మాకెప్పుడూ లేదు. కథ చాలా బాగుంది. మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? సోదెమ్మ వేషం వేసుకుని వచ్చి నా ప్రాణాలు పోతాయని భయపెట్టారు. వైశాలిని తీసుకొచ్చి కలపాలనుకున్నారు. కానీ న్యాయం నా వైపు ఉంది కాబట్టి మీ నాటకం బయటపడింది. అయినా సరే చాలా పెద్ద మనసుతో నేను మళ్ళీ మీకు ఒక టైం ఇచ్చాను. అప్పుడేం చేశారు? ప్రశాంతంగా ఇంట్లో తిని హాయిగా కూర్చున్నారు. వైశాలి పారిపోయింది, చచ్చిపోవాలనుకుందంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. అందుకే నా మనసు విరిగిపోయింది. వైశాలి మీద నా ప్రేమ చచ్చిపోయింది. ఇక మా బంధం అనేది విడిపోతుంది. ప్రతిదీ లీగల్గా చేయాలి కాబట్టి లాయర్తో వచ్చాను. వైశాలి, వీటి మీద నేను సంతకం పెట్టేశాను. నువ్వు కూడా సంతకం పెడితే మర్యాదగా ఉంటుంది. లేదన్నా సరే మనం కలిసే ప్రసక్తే లేదు. నా బాధ మీకెవరికి పట్టినప్పుడు మీ బాధ భయం నేనెందుకు పట్టించుకోవాలి? అందుకే నేను వైశాలికి విడాకులు ఇవ్వాలనుకున్నాను. మర్యాదగా వైశాలిని ఒప్పించి సంతకం పెట్టించండి. పదండి లాయర్ గారు. చూడండి వదిన గారు, మళ్ళీ మీరేమైనా కలిపే ప్రయత్నం చేస్తారేమో బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బిచ్చే టైం కూడా అయిపోయింది కాబట్టి ఇక నా మనసు మారదు. కోర్టులోనే కలుద్దాం.
మావయ్య, కొత్త లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. జైల్లో ఆ ఖైదీల బట్టలు వేసుకుంటూ కంపు కొట్టే ఆ ఖైదీల మధ్య తిరుగుతూ జీవితం మీద విరక్తి వచ్చిందమ్మా. ఎప్పుడు బయటపడతావా అని ప్రతి క్షణం ఎదురు చూసా. బయటపడలా. ఎప్పుడు చచ్చిపోదామని అనుక్షణం ఆలోచించాను. జైలు జీవితం ఎంత నరకంగా ఉంటుందో బాగా తెలిసొచ్చిందమ్మా. నువ్వింకా చాలా అదృష్టవంతుడి మావయ్య. ఎందుకంటే నీకేం కావాలంటే అవి తీసుకొచ్చి సెంట్రీలో అక్కడ మనకి దొరికాడు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవడానికి ఫోన్ కూడా వచ్చేది. పేరుకి నువ్వు ఖైదీగా ఉన్నా ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి కదా. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా జైలు జైలే కదమ్మా. నీతో మాట్లాడాలనుకున్నా ఎప్పుడు ఎక్కడ ఎవరు వింటారా అని భయంతోనే మాట్లాడాను. ఏం తినాలి అనుకున్నా వాళ్ళిచ్చిన ఆ సిల్వర్ చిప్పలోనే తినాలమ్మా. అదంతా ఒక నరకమమ్మా. ఆ ఫెసిలిటీస్ కూడా లేకుండా ఆ వాసుదేవరాకి నరకం చూపించాలని నా కోరిక. నువ్వేమంటావు? నన్ను ఏడిపించిన వాళ్ళని ఏడిపించటానికి కదా మావయ్య నిన్ను బయటికి తీసుకొచ్చింది. నాటకం మొదలు పెడదాం, కానీ ఇప్పుడు కాదు. అదేంటమ్మా, ఇట్నుంచి నరుక్కొస్తుంటే పని జరగడం లేదనే కదా వాసుదేవరాకు పనిష్మెంట్ ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఆలస్యం అమృతం విషం అంటారు. ఒకసారి ఒక నిజాన్ని ఇలా దాచే తరువాత చెప్పలేక ఆ నిజాన్ని నీలో నువ్వే దాచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ విషయంలో ఆలస్యం చేసావే అనుకో, ప్రయోజనం ఉండదేమో. ఒక్కసారి ఆలోచించు. చూడు మావయ్య, ఒక్కసారి చేసిన పొరపాటు వల్ల నేను ఎంతో నష్టపోయాను. మళ్ళీ మళ్ళీ అదే తప్పు నేనెందుకు చేస్తాను? ఆ వాసుదేవరావు మన టార్గెట్, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పని చేయకూడదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండవలసిన భాను ఇప్పుడు పుట్టింట్లో ఉంది. తండ్రికి అండగా ఉంది. మనం ఏ ప్రయత్నం చేసినా స్నేపర్ డాగ్ లాగా ఆ భాను పసిగట్టేస్తుంది. భాను అక్కడ ఉండగా మనం ఆ ప్రయత్నం చేయకూడదు. భాను ఇక్కడికొచ్చాక మన నాటకం మొదలు పెడదాం. అయినా నీకు ఆపరేషన్ అయి 2 రోజులైంది కదా మావయ్య, కాస్త రెస్ట్ తీసుకో. తప్పకుండా అమ్మా. నేను కూడా రిలాక్స్ అవుదామని అనుకుంటున్నాను. ఏంటి మావయ్య ఇది? నీకు ఆపరేషన్ అయింది, నువ్వు ఇప్పుడు మందు తాకూడదు. ఎంత పెద్ద బాధనైనా ఈ మందు గొంతులో పోసుకుంటే అన్నీ మర్చిపోతామమ్మా. ఎంత పెద్ద కష్టమైనా ఈ మందు మత్తులో మునిగి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఈ మందు మత్తు తలలో ఉందంటే అసలు సమస్యగానే కనిపించదు. ఈ మందుకి అంత మహత్యం ఉందమ్మా. రాజు నుంచి పేద వరకు అందర్నీ రిలాక్స్ చేసే దివ్య ఔషధం. నేను బయటున్నప్పుడు రోజు రిలాక్స్ కోసం తాగేవాణ్ణి. అరెస్ట్ అయిన రోజు కూడా తాగుతూనే అరెస్ట్ అయ్యానమ్మా. కానీ అరెస్ట్ అయ్యాకే తాగుదామంటే ఒక్క చుక్క కూడా దొరకలేదు. ఇన్ని రోజుల నుంచి నాలుగు బాగా లాగేస్తుందమ్మా. ఈరోజు నేను తాగి బాగా రిలాక్స్ అవుతాను. సరేలే, జాగ్రత్తగా ఉండు. నేను మళ్ళీ రేపు వస్తాను. అలాగేనమ్మా. ఏంటి పార్దు, మావయ్య గారి ఫోటోని అలా చూస్తున్నావు? డాడా, ఇన్నాళ్లకు మీ ఆత్మకు శాంతి కలిగి ఉంటుంది. అకారణంగా మీ ప్రాణం తీసిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయి మట్టిలో కలిసిపోయాడు. మిమ్మల్ని మాకు దూరం చేసిన పాపం ఆ విష్ణుమూర్తికి శాపంగా వెంటాడింది. జైల్లోనే కుక్క బతుకుతూనే హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో కుక్క చావు చచ్చాడు. అతను చనిపోయాడు అన్న మాట వినగానే మీకు చేసిన అన్యాయం నా కళ్ళ ముందు కదిలింది. తగిన శాస్తి జరిగిందనిపించింది. ఒక మంచి వ్యక్తి ప్రాణం తీసిన మనిషికి ఆ దేవుడు తగిన శిక్ష వేశాడనిపించింది. మీరు మాకు దూరమైనా నేను ఏం చేయలేకపోయానన్న బాధ నాకు ఎంతో ఉండిపోయింది.
కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది డాడా. ఆ విష్ణుమూర్తి చనిపోయాడన్న మాట విన్న దగ్గర నుంచి మీకు వాడు చేసిన అన్యాయానికి పరిహారం జరిగిందని కాస్త మనసు ప్రశాంతంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే పార్థు. ఆ విష్ణుమూర్తి వల్ల మన ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. చివరికి మమ్మీ ప్రాణాలు కూడా తీయాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే మావయ్య గారు మనకి దూరం అయ్యారు. ఆ విష్ణుమూర్తి చేసిన తప్పుకి శిక్ష అనుభవించాడు. ఇప్పుడు తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. ఈ విషయాలన్నీ ఇక్కడితో మర్చిపోదాం. కార్తీక్, ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది. ఖచ్చితంగా తను ఈరోజు వచ్చి తీరాలి. అమ్మా, చీ నోర్మై, నువ్వు అలా పిలుస్తుంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది. ఎక్కడి నుంచో చేరానికి ముష్టి బుద్ధులు. వ్యాపారాల్లో నష్టం వస్తే సరేలే, అది మన గ్రహపాఠం అనుకున్నాను. వ్యసనాలకి బానిసైపోతే అప్పుల్లో మునిగిపోయాడు కదా, బాధలో బానిసయ్యావనుకున్నాను. ఇంటి కోడల్ని ఇంటి నుంచి పంపించేస్తే నీ మనసు మారుతుంది, మళ్ళీ నువ్వే వెళ్ళి తీసుకొస్తావని ఎదురు చూస్తున్నాను. కానీ వెళ్ళి విడాకుల కాగితాలు ఇచ్చొస్తావా? విడిపోవాలని నిర్ణయించుకునేంత పెద్దవాడివా? కనీసం ఇంట్లో పెద్దదాన్నున్నాను, నాకు చెప్పాలన్న ఇంగిత జ్ఞానం లేదా? చెప్తే నువ్వు ఏమనిస్తావా? వైశాలి డబ్బులు తీసుకురాలేదు, నాకు డబ్బు లేకపోతే గడవదు. అందుకే మా మధ్య బంధాన్ని తెంపాలనుకున్నాను. ఇంకో బంధాన్ని కలుపుకుంటే డబ్బు వస్తుంది. నాకు కావాల్సింది డబ్బే. డబ్బుతో వచ్చే భార్య నాకు కావాలి, ప్రేమతో వచ్చే భార్య నాకు అవసరం లేదు. నా అవసరం మీకు లేకపోవచ్చండి, నేను మీకేమీ కాకపోవచ్చు. కానీ మన బంధాన్ని దారం తెంపినట్టు మీరు తెంపగలరేమో కానీ నేను మీలా తెంపుకోలేనండి. మీరే నా ప్రాణంలా బ్రతకాలనుకున్నాను, మీతో బతకలేదని తేల్చేశారు. మీరు నన్ను వదిలేశారు. నేను ఒంటరిని అయిపోయానంటే మా ఇంట్లో వాళ్ళు తట్టుకోలేరండి. అందుకే మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. మీ భార్యగా కాదు, మీ ఇంట్లో ఒక దాసిలా పడుంటాను. పని మనిషిలా పనిచేస్తూ గుట్ట చప్పుడు కాకుండా బతుకుతాను. దయచేసి విడాకులు వెనక్కి తీసుకోండి, నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి. చూడరా, అంతలో వేడుకుంటున్నా నీ మనసు కరగట్లేదా? డబ్బు శాశ్వతం కాదురా, మనుషులు మమతలే శాశ్వతం. పుట్టినప్పుడు ఒంటరిగా పుడతాం, పోయేటప్పుడు ఒంటరిగా పోతాం. బ్రతికినంతకాలం నలుగురితో కలవాలిరా. మరీ ముఖ్యంగా నా అన్న వాళ్ళు కావాలి. ఆ పిచ్చిదాని కన్నీళ్లు చూసేనా నీ మనసు కరగదా? అసలు మనిషివేనా? సరే వైశాలి, నీ మాట నేనెందుకు కాదంటాను? తప్పకుండా నువ్వు ఇక్కడే ఉండు. అమ్మ కూడా అంతలా చెప్తుంది కదా. తొందరపడి దండం పెట్టకు, ఇంకా నేను చెప్పాల్సింది పూర్తి కాలేదు. నేను రెండో పెళ్లి చేసుకోవాలంటే నాకు 2 మార్గాలున్నాయి. ఒకటి, నువ్వు విడాకులు ఇవ్వాలి, లేదా నీకు పిల్లలు పుట్టే భాగ్యం లేదని నువ్వు సంతకం పెట్టాలి వైశాలి. అప్పుడు నేను లీగల్గా రెండో పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు మరీ దాసిలా కాకపోయినా ఒక పని మనుషుల ఈ ఇంట్లో ఉండొచ్చు. అప్పుడు నా డబ్బు సమస్య తీరుతుంది, నీకు మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేదన్న కోరిక తీరుతుంది. సంతకం పెట్టి నువ్వు ఇక్కడుంటావా, విడాకులు తీసుకుని అక్కడుంటావా? ఇక్కడే ఉంటానండి. ఇదిగో
డాక్యుమెంట్లు రాయించాను. వీటి మీద సంతకాలు పెట్టు. అప్పుడు నాకు మొదటి భార్యగా ఇక్కడే ఉంటావు. కానీ నీకు ఎలాంటి హక్కులు ఉండవు. పెట్టు. ఏంట్రా మనవడా, గుమ్మ వైపు అలా చూస్తున్నావు? మీ ఆవిడ కోసమా? అవును బామ్మ, భాను ఈరోజు వస్తానని చెప్పింది. ఈ పాటికి వస్తూ ఉంటుంది. తన కోసమే వెయిట్ చేస్తున్నాను. బావుందిరా, చాలా బావుంది. సాధారణంగా భార్య భర్త కోసం ఇలా ఎదురు చూస్తూ ఉంటుంది. పొద్దుననగా డ్యూటీకి వెళ్ళినవాడు ఈ పాటికి వస్తూ ఉంటాడు కదా అని. కానీ విచిత్రం ఏంటంటే నువ్వు నీ భార్య కోసం ఎదురు చూస్తున్నావురా. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. వస్తానని చెప్పిందిగా, వస్తుందిలే. ఇలా నుంచునుంటే కాళ్ళు నొప్పులు పుడతాయిరా. అలా కూర్చోరా. ఏంటి కార్తీక్, భాను కోసం ఎదురు చూస్తున్నావు కదా? నువ్వు ఎంత ఎదురు చూస్తున్నా ప్రయోజనం లేదు. నాకు తెలిసి భాను రాదు. నా భాను మాటిచ్చిందంటే తప్పకుండా వచ్చి తీరుతుంది. రాదని నువ్వెలా చెప్తున్నావు? భాను మాటివ్వడం, ఇచ్చిన మాట తప్పడం ఎన్నిసార్లు జరగలేదు? కాబట్టి ఆ భాను మీద నీ గుడ్డి ప్రేమని, నీ గుడ్డి నమ్మకాన్ని తగ్గించుకో. ఖచ్చితంగా చూడు, భాను అయితే రాదిప్పుడు. అంత ఖచ్చితంగా చెప్తున్నావు అంటే భాను రాదు అన్న విషయం నీకు ముందే తెలుసా? తనతో ఏమైనా నువ్వు మాట్లాడావా? అదేంటంటే అంత అమాయకంగా అడుగుతున్నారు. పార్థు మీకేం చెప్పలేదా? పార్థు చెప్పడం ఏంటి నీలిమా? అసలు నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు అంకుల్. అలాగే అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడున్న పార్థుకి కూడా తెలుసు. చెల్లెలని అంత ప్రేమ చూపించే మనిషి ఈ ఇంట్లో ఉన్నాడు కదా. మీకెవ్వరికీ ఎప్పుడు ఎక్కడ ఏ విషయం చెప్పకపోవడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ పార్థు ఈ ఇంటి మనిషా, ఆ ఇంటి మనిషా? ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. చూడు నీలిమా, అవకాశం దొరికితే నువ్వు ఇలాంటి గొడవలు పెడతావని అందరికీ తెలుసు. పిచ్చి పిచ్చి వాగుడాపి లోపలికి వెళ్ళావు. ఏంటి పార్థు, నీకన్ని విషయాలు తెలుసా? నీలిమ అంత ధైర్యంగా చెప్తుంటే నువ్వు తనని తిడుతున్నావేంటి? నీలిమ అబద్ధం చెప్తుందా లేదంటే నువ్వు నిజాన్ని దాస్తున్నావా? ఏంటి బావా ఇది? భాను రాదని నీకు తెలిసిన నీలిమ చెప్తోంది. నిజమేంటో తెలిసినప్పుడు నువ్వు మా దగ్గర ఎందుకు దాస్తున్నావు? అవును, నాకు తెలుసు. భాను అక్కడికి వెళ్ళింది తన పర్సనల్ పని గురించి కాదు, వైశాలి జీవితం నిలబెట్టడం గురించి. అభిరామ్ వైశాలిని వదిలేశాడు, తనని ఇంటికి పంపించేశాడు. ఆ విషయం వాసుదేవరావు గారు మన దగ్గర దాచారు. వైశాలి కోసమే ఆ ఊర్లో ఉన్న పొలాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ ఆ ప్రయత్నాన్ని మనమే ఆపాం. అప్పుడు కూడా బాగానే ఉంది. నిజం తెలియదు, కానీ తర్వాత భానుకు తెలిసి తన జీవితాన్ని నిలబెట్టడానికి అక్కడికి వెళ్ళింది. అభిరామ్, నాకు నిజం చెప్పాలి. వైశాలి నిజంగా నీతో మాట్లాడిందా? అవును, మాట్లాడింది. నువ్వు తనని మీ ఇంటికి రావడానికి ఒప్పుకున్నావా?
ఒప్పుకున్నాను. ఇంత సడన్ గా నీ మనసెలా మారింది? మీ అక్క నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. ఈ ఇంట్లో ఉండనివ్వడని బతిమాలుకుంది. అప్పుడే నేను ఒక కండిషన్ పెట్టాను. నేను రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే తను ఇంట్లో ఉండొచ్చని తను ఒప్పుకొని సంతకం కూడా పెట్టింది.